సువార్తను నోరు నొక్కేస్తున్నారు, వాళ్ళ చేతులు తీసుకుంటున్నారు. మేము మాట్లాడతాం, సువార్తలు సమయం లేదు కాబట్టి మాట్లాడటం లేదు. ఉపదేశకులు, పరిచారకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీళ్ళు క్వాలిఫికేషన్ పెట్టి సంఘం మీద బాధ్యత వహిస్తారు. ఆ క్వాలిఫికేషన్ చూడడం ఎవరు లేదు. మరి ఎవరు తీసుకుంటారు కార్యక్రమం? సువార్తను చూసుకుంటారు. పరిచారకులు ఉన్నారు, సంఘ కార్యక్రమం చూసుకుంటారు. అధ్యక్షులు ఉన్నారు, నడిపిస్తుంటారు. పరిచారకులు ప్రయోజన కార్యక్రమం అధికారం చేసుకుంటుంటారు. ఇది కదా పద్ధతి. మరి ఇలా రాలేదే మన భారతదేశంలో క్రీస్తు సంఘాలు, ఇతర దేశాల సంఘాలు ఏంటి? కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయాలని, అప్లై చేయాలని అవసరం. క్రీస్తు సంఘాలు ఎనగడం లేదు. ఇక్కడ ఉన్న మనుషులు కాదండి, దేవుని ఆలయం పాటు చేసేస్తున్నారు. అందుకే కొరింథీయులతో పౌలు మాట్లాడాడు, మీరు దేవుని ఆలయం ఉండాలని, దేవుని